మోత్కూరు మండలం పాటిమట్ల గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాం. టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి గిరిగాని ఉమా శ్రీనివాస్ గారు మనతో పాటు ఉన్నారు. వారు సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ ఇచ్చారు. ఈ ఊరిని ఆదర్శకరంగా తీర్చిదిద్దాలని వారి ప్రచార శైలి కొనసాగుతుంది. మరి వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్కారం మేడం. మీరు ఈ గ్రామానికి అంతర్గత సమస్యలు చాలా ఉన్నాయి. ఆ సమస్యల పరిష్కారానికి మీరు ఎలాంటి చొరవ చూపుతారు? మీకు అవకాశం కలిసి వస్తే మీరు ఈ గ్రామాన్ని ఏ విధంగా తీర్చిదిద్దడానికి మీ యొక్క ప్రచార శైలి కొనసాగుతుందంటారు? అందరికీ ప్రజలందరికీ నా ఒక విన్నపం. అందరికీ నమస్కారము. గిరిగాని ఉమా శ్రీనివాసు, పాటిమట్ల బీఆర్ఎస్ అభ్యర్థిగా సర్పంచ్గా సిపిఎం పార్టీ బలపరిచిన వ్యక్తిని. ఊర్లో ఎలాంటి సమస్యలు ఉన్నా అన్నీ ప్రతి ఒక్కటి ఏది ఉన్నా సరే చేస్తామని అనుకుంటున్నాను. అందరు కలిసి ఉంగరం గుర్తుకి నన్ను గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. మేడం, ఇక్కడ గ్రామంలో ఏదైతే కావచ్చు, మహిళలు కావచ్చు, యువకులు కావచ్చు, వాళ్ళ సంక్షేమానికి మీ ప్రణాళిక ఏమంటే మీ మేనిఫెస్టో ఏ విధంగా మీకు ప్రచార చేయడం కొనసాగుతుందంటారు? అయితే మా పాటిమెట్ల గ్రామంలో ముఖ్యంగా యువతకు సమస్య ఒకటి ఉన్నది. మా గ్రామంలో పార్టీలకు అతీతంగా ఏ పార్టీతో సంబంధం లేకుండా యువతకు ముఖ్యంగా ఒక లైబ్రరీ. ఎందుకంటే పిల్లలు చెడు వ్యసనాలకు అలవాటై చదువు మీద శ్రద్ధ లేకుండా తిరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అలాంటి వారి కోసం ప్రత్యక్షంగా ఒక లైబ్రరీ ఏర్పాటు చేసి ఆ లైబ్రరీ ఏర్పాటు ద్వారా వాళ్ళకు ఒక నైపుణ్యాన్ని, వాళ్ళకు జ్ఞానాన్ని పెంచే అవకాశం ఉంటుంది కాబట్టి ఒక లైబ్రరీ ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. మరి వృద్ధులకు, వికలాంగులకైతే మామూలుగా గత ప్రభుత్వం నుంచెల్లే మనకు పెన్షన్స్ వస్తున్నాయి. వారికి కూడా వారికి కావాల్సినటువంటి వెసులుబాట్లు ఏమున్నా కూడా అవి ముందుండి చూసుకుంటాము. అలాగే గ్రామంలో మనకు గుళ్ళు లేవు, కొన్ని కమ్యూనిటీ హాల్స్ లేవు. అలాంటి నిర్మాణాలకు కూడా మేము ముందుండి పనిచేస్తామని చెబుతున్నాము. మరి ఈ గ్రామంలో డ్రైనేజ్ వ్యవస్థ కూడా బాగోలేదు. ఆ డ్రైనేజ్ కోసం మోరీలు కట్టడానికి కూడా మా సాయశక్తిలో ప్రయత్నం చేస్తాం. ప్రతి విషయంలో, ఏ విషయంలోనైనా కూడా మా యొక్క ఆలోచన విధానం ముందు ప్రజలను చైతన్యపరుస్తూ ముందుకు సాగుతూ గ్రామ అభివృద్ధికి పనిచేస్తామని కోరుకుంటున్నాం. కాబట్టి మా ఉంగరం గుర్తు మీద ఓటేసి గ్రామ ప్రజలు మమ్మల్ని గెలిపించాలని కోరుకుంటున్నాం. ఉంగరం గుర్తుకే బీఆర్ఎస్ పార్టీకి ముఖ్యంగా సిపిఎం పార్టీ కూడా బలపరిచిన అభ్యర్థిగా ఉమా శ్రీనివాస్ గారు ఉన్నారు. మరి మీరు ఈ అభ్యర్థికి మీరు బలపరుస్తున్నారు. మరి మీ కార్యాచరణ ఏమిటి? మీ మేనిఫెస్టో ప్రకారం మీరు మీ ప్రచార చర్య ఏ విధంగా కొనసాగుతున్నారు? మేము టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని బలపరిచాం. ఎందుకనంటే గత కొంతకాలం నుంచి కూడా, అంటే చాలా కాలం నుంచి కూడా అభివృద్ధి అనేది జరుగుతున్నది. ముఖ్యంగా ఇక్కడ సీసీ రోడ్లు, అదేవిధంగా ఇప్పుడు గిరిగాని శ్రీనివాస్ చెప్పినట్లుగా లైబ్రరీ అవసరం ఉంది. ఎందుకనంటే ఈనాడంతా యువత చెడు వ్యసనాలకు అలవాటు పడుతున్నారు కాబట్టి దాని నుంచి దూరం చేయడానికి, అదేవిధంగా ఇతర గ్రూప్స్ పరీక్షలలో కూడా చదువుకోవడానికి ఒక రీడింగ్ రూమ్ ఏర్పాటు చేసి లైబ్రరీ ఏర్పాటు చేస్తే మంచిగా ఉంటుంది. అదేవిధంగా హై స్కూల్ ఇక్కడ ఎప్పుడో ఏర్పాటు చేసాము. దాంట్లో స్ట్రెంత్ కూడా తక్కువ అవుతున్నది. ఆ స్ట్రెంత్ను పెంచడానికి కూడా రేపు భవిష్యత్తులో కృషి చేస్తాం. అదే ఎనిమిదో వార్డులో చాలా కాలం నుంచి కూడా అది వెనకబడి ఉన్నది. ఎనిమిదో వార్డులో సీసీ రోడ్లు, అదేవిధంగా కరెంటు పోల్స్ లైన్గా పాటించడం, అదేవిధంగా అక్కడ స్కూల్ దగ్గర డ్రైనేజ్ నీరంతా నిల్వ ఉంటుంది. ఆ డ్రైనేజీలు కూడా పూర్తిగా అక్కడి నుంచి ఆ కాలువలోకి మళ్లించడానికి కూడా అక్కడ మోరీలు కట్టామని కూడా డ్రైనేజ్ వ్యవస్థను కూడా పరిశీలిస్తామని సందర్భంగా చెప్తున్నాం. గతంలో ఇక్కడ డ్రైనేజ్ వ్యవస్థ ఉన్నది, కానీ ఆ కాలువలన్నీ కూడా కూడుకొనిపోయినాయి. మళ్ళీ ఆ కాలువలు తీయడమా లేకపోతే కొత్త డ్రైనేజ్ వ్యవస్థను, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థను పునరుద్ధరించడానికి మేము కృషి చేస్తాం. ఉమ్మడిగా మిత్రపక్షంగా ఉండి అన్ని రకాలుగా ఉమా శ్రీనివాస్కు సహకరిస్తామని సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, మీరందరూ కూడా ఉమా శ్రీనివాస్కు ఉంగరం గుర్తు మీద ఓటు వేసి గెలిపించాలని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. మేడం, ఈ పాటిమట్ల గ్రామ ప్రజలు ఓటర్లకు అంటే ఇక్కడ అంతర్గత సమస్యలు చాలా ఉన్నాయి. దాంతోపాటు ఒక మహిళగా మీరు సర్పంచ్ గారిలో దిగినారు. మహిళా సమస్యలు చాలా ఉన్నాయి. ఎన్నో కుటుంబాలు కూడా తెలిసిన వల్ల తాగుడు వీధన పడుతున్నాయి. మహిళలకు స్వయం సహాయకంగా ఏదైనా సహాయ సహకారాలతో పాటు వాళ్ళ అభివృద్ధి కోసం మీ కృషి ఎలా ఉండబోతుంది? మహిళలకు ఫ్రీగా నేను మోత్కూరు పోయి మిషన్ నేర్చుకుంటారు. మిషన్ కుట్టు నేను ఇక్కడనే ఫ్రీగా పెట్టి సొంతంగా నేర్చుకోవడానికి నేను సహకరిస్తాను. నా సొంత డబ్బులతోటి నేను చేసి ప్రతి ఒక్కరికి మిషన్ ఇప్పించి నేర్పించడం జరుగుతుంది. ఫైనల్గా మేడం, ఈ పాటిమట్ల గ్రామ ప్రజలు కావచ్చు, ఓటర్లు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన, సిపిఎం పార్టీ మిత్రపక్షం బలపరిచిన బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. మీకే ఓటేయాలని గ్రామ ప్రజలు ఓటర్లు అనుకుంటారు. మీరు ఏం చెప్తారు ప్రజలకు, ఓటర్లకు? ఫైనల్గా
ఏం లేదు మమ్మల్ని అందరూ కలిసి ఇంత సంతోషంగా నన్ను ఇంత దూరం తీసుకొచ్చిర్రు. అలాగే నన్ను ఈ ఉంగరం గుర్తుకేసి గెలిపించాలని మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నాను. ఇక్కడ ఉమా శ్రీనివాస్ గారు ఇక్కడ సర్పంచ్ అభ్యర్థి బరిలో ఉన్నారు. వాళ్ళు కూడా గత అభ్యర్థుల కంటే భిన్నంగా ఈ గ్రామాన్ని ఆదర్శ గ్రామం వైపు పయనించడానికి శాశ్వతలు కృషి చేస్తారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటానని కూడా హామీ ఇస్తున్నారు. మరి చూద్దాం 10వ తారీఖు నాడు ఎవరి భవితం ఏందో తీరపోతుంది చూస్తూనే ఉందండి.